యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యామరవిందాసనసుందరీముపాసే. శరదిందుసుందరరుచిశ్చేతసి సా మే గిరాన్ దేవి అపహృత్య తమః సతతమర్థానఖిలాన్ ప్రకాశయతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం. వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గంగాంబః ప్లుతగాత్రాయ గౌరీదేహార్ధధారిణే భక్తకామప్రదే తుభ్యం గౌరీశాయ నమో నమః. శంకరాసక్తమనసాం నమజ్జనఫలప్రదాం సౌందర్యసారసర్వస్వాం శ్రీగౌరీం ప్రణమామ్యహం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. रघुवंशसुधाम्बुधिप्रेरणया श्रुतिशास्त्रसुकाव्यपुराणगतान् विषयानधिकृत्य यथामति वै विवृणोमि सुखेन गृह्णन्तु जनाः. मम नास्ति विशेषसुधीः प्रतिभा गुरुपादस्मृतेः समवाप्य बलं. प्रवदामि सुसूक्ष्मतमान् विषयान् ददतानुमतिं कृपया सुधियः. పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు అనంతశ్రీ విభూషితులు దక్షిణాంనాయ శృంగేరి పీఠాధిపతులు జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు, తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివార్ల చరణార విందాలకు అనేకానేక సాష్టాంగ ప్రణామాలను చేసుకుంటూ, మా విద్యాగురువులైన వాళ్ళందరికీ, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క చరణార విందాలకు కూడా అనేకానేక సాష్టాంగ ప్రణామాలను చేసుకుంటూ, రఘువంశ సుధాంబుధి ప్రేరణతో వేద వాంగ్మయాన్ని గురించి మనము చెప్పుకుంటూ ఉన్నాము. అఖండమైనటువంటి వేదరాశి, అనంతానంత విజ్ఞానాలకు ఒక ఖని వంటిది. అటువంటి పరమాద్భుతమైనటువంటి వేదరాశిని గురించి, వేదాలను గురించి చెప్పాలి అంటే ఎంతో సామర్థ్యం ఉంటే కానీ ఆ పనిని చేయగలుగుతారు. అటువంటి ఆ వేదవాంగ్మయాన్ని ఉచ్చరించడం వలన, వేదము యొక్క ప్రాశస్త్యాన్ని గురించి చెప్పడం వలన పరమాత్మ యొక్క ప్రాశస్త్యమే చెప్పినదవుతుంది అని భావించి ఈ రెండు మాటలను నేను చెప్పడానికి పూనుకుంటూ ఉన్నాను. గడిచిన ఉపన్యాసంలో మనం చెప్పుకున్నాము, ఎవని కడుపులోనైతే తిన్నటువంటి ఆహారం ఉంటుందో ఆ తిన్నటువంటి ఆహారము వేదాధ్యయనం చేయడం వలన అరిగిపోతుందో అటువంటి వాని వంశంలో జన్మించిన 10 తరాల వాళ్ళు అటు 10 తరాల వాళ్ళు జన్మించబోయేటువంటి వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు అని అంటే వేదాభ్యాసం ఎంత గొప్పనైనటువంటిది అనే విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి. ఒకవేళ ఆ వేదాన్ని కనుక మనం పొందాలి, వేదపురుషుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి అని అంటే దాని గురించి కూడా గడిచిన ఉపన్యాసంలో చెప్పుకున్నాము. ఏమిటి అని అంటే అనేక అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళాలి. అవి సామాన్యమైన అరణ్యాలు కాదు, కీకారణ్యములు. అరణ్యాల్లో ఉన్నటువంటి ముళ్లతో కూడుకున్నటువంటి కంచెలను తొలగించాలి అంటే వాటికి సంబంధించిన సాధన సామగ్రి మన దగ్గర ఉండాలి. నడుస్తూ ఉన్న సమయంలో మార్గ మధ్యంలో నేలపైన ఉండేటువంటి
కంకర రాళ్ళు, ముళ్ళ కంచెలు వీటన్నిటి కూడా దాటాలి అంటే వాటిని తొలగించుకునేందుకు సాధన సామగ్రి కావాలి. ఈ సాధన సామగ్రి కలవాడు ఏ విధంగా కీకారణ్యాలను దాటి అనుకున్నటువంటి స్థానాన్ని చేరుకోగలుగుతాడో అటువంటి అనేక అరణ్యాలున్నాయి. ఆ అరణ్యాలు ఏవి అంటే 18 విద్యాస్థానాలు, షడంగాలు, అష్టాదశ మహాపురాణాలు, అనేక శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, స్మృతులు, వీటన్నిటినీ కూడా సాంగోపాంగముగా అధ్యయనం చేస్తూ ఎవడైతే తన జీవితాన్ని ధన్యం చేసుకుంటాడో అటువంటి వాడు మాత్రమే వేదపురుషుని యొక్క సాక్షాత్కారాన్ని చేసుకోగలుగుతాడు. ఇందులో సందేహించే అవసరం లేదు. వేదానికి గనక ఒకవేళ మనము శరీరాన్ని, రూపాన్ని కల్పించినట్టయితే వేదపురుషుడు ఎట్లా ఉంటాడు? నిజానికి అక్షరములు పదములుగా మారి, పదములు వాక్యములుగా మారిన తర్వాత వాంగ్మయమైనటువంటి దీనికి శరీరం అనేటువంటిది ఉండదు. కానీ శరీరము లేనటువంటి ఈ వేదానికి, వేదమునకు పురుషునిగా భావించి ఒకవేళ శరీరాన్ని గనక ఒకవేళ మనం కల్పించినట్టయితే ఈ వేద పురుషునికి కళ్ళు ఏవి, చెవులు ఏవి, కాళ్ళు ఏవి అనేటువంటి విషయాన్ని మనకు ప్రాచీన కాలం నుండి వచ్చేటువంటి ఒక శ్లోకం తెలియజేస్తుంది. అందులో ఏమంటారు అనంటే, ఛందః పాదౌ తు వేదస్య హస్తౌ కల్పోథ పఠ్యతే జ్యోతిషామయనం చక్షుః నిరుక్తం శ్రోత్రముచ్యతే శిక్షాఘ్రాణం తు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతం తస్మాత్ సాంగమధీత్యైవ బ్రహ్మలోకే మహీయతే. వేద పురుషుని యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది అనంటే, వేద పురుషుడిని కనుక ఒకవేళ మనం ఊహించుకున్నట్టయితే ఆ వేద పురుషుని శరీరంలో ఉండే అవయవాలు ఏవి అనంటే, ఛందః పాదౌ తు వేదస్య, వేద పురుషునికి పాదాలు ఏవి అనంటే ఛందశాస్త్రమే ఆ వేద పురుషునికి పాదాలయ్యున్నాయి. కల్పము అనేటువంటి పేరు గల ఏ శాస్త్రం గలదో ఆ శాస్త్రము వేదపురుషునికి హస్తములై ఉన్నాయి. వేదపురుషునికి నేత్రాలేవి అనంటే జ్యోతిషామయనం, జ్యోతిషాస్త్రమే నేత్రములై ఉన్నాయి. వేదపురుషునికి శ్రోత్రములేవి అనంటే నిరుక్తము అనేటువంటి పేరు గల ఏ శాస్త్రం గలదో ఆ శాస్త్రము శ్రోత్రములై ఉన్నాయి. వేదపురుషునికి ముక్కు, శిక్ష అనేటువంటి పేరు గల శాస్త్రం అయ్యున్నది. అదేవిధంగా వేదపురుషుని యొక్క ముఖమేది అనంటే వేదపురుషుని యొక్క ముఖము వ్యాకరణ శాస్త్రమయ్యున్నది. ఈ విధంగా ఛందస్సు, కల్పము, జ్యోతిషము, నిరుక్తము, శిక్ష, వ్యాకరణం అనేటువంటి 6 అంగాలున్నాయో ఈ అంగాలన్నిటితో కూడుకొని ఆ వేదపురుషుని యొక్క శరీరం అనేటువంటిది ఏర్పడ్డది. ఒకవేళ ఈ చెప్పబడ్డటువంటి 6 ఏ ఒక్కటి లేకపోయినా ఒక మనిషి శరీరంలో ఒక భాగము లేనట్టుగా మనం భావించాలి. ఉదాహరణకు ఛందశాస్త్రంలో వాడు ప్రవీణుడు కాలేదనుకో, వేదాన్నే అధ్యయనం చేసి వేదార్థాన్ని తెలుసుకోవాలనేటువంటి వానికి ఆ వేదపురుషుని దర్శనం ఎట్లా అవుతుంది అనంటే పాదాలు లేనటువంటి పురుషుణ్ణి దర్శించినట్టుగా అవుతుంది. ఒకవేళ కల్పము అనే పేరు గల శాస్త్రాన్ని అధ్యయనం చేయలేదు అనంటే వేదపురుషుని శరీరంలో హస్తాలు వానికి కనిపించవు. జ్యోతిష్యాన్ని గనక ఒకవేళ అధ్యయనం చేయలేదు అనంటే చక్షువులు లేనటువంటి వేదపురుషుని దర్శనం మాత్రమే అవుతుంది వానికి. నిరుక్తము అనేటువంటి పేరు గల శాస్త్రాన్ని గనక ఒకవేళ అధ్యయనం చేయలేదు అనంటే శ్రోత్రములు లేనటువంటి వేదపురుషుని యొక్క దర్శనం మాత్రమే అవుతుంది వానికి. శిక్ష అనేటువంటి పేరు గల శాస్త్రాన్ని గనక ఒకవేళ అధ్యయనం చేయలేదు అనంటే ముక్కు లేనటువంటి వ్యక్తిని మనం దర్శించినట్టుగా వేదపురుషుని యొక్క దర్శనం అవుతుంది. వ్యాకరణంలో గనక ఒకవేళ వాడు నిష్ణాతుడు కాదు, పాండిత్యాన్ని సంపాదించలేదు అనంటే ముఖము లేనటువంటి వ్యక్తిని వేదపురుషుని యొక్క దర్శనాన్ని మనం చేసుకున్న వాళ్ళం అవుతాము. అందుకని ఈ షడంగములను ఎవరైతే అధ్యయనం చేస్తారో అటువంటి వానికి వేదపురుషుని యొక్క సమగ్రమైనటువంటి స్వరూప సాక్షాత్కారం అవుతుంది అని చెప్పి తస్మాత్ సాంగమధీత్యైవ బ్రహ్మలోకే మహీయతే. సాంగోపాంగముగా ఈ వేదాన్ని ఈ 6 అంగాలతో కూడుకున్నటువంటి వాడు ఎవడైతే పఠిస్తాడో అటువంటి వానికి తప్పకుండా బ్రహ్మలోకావాప్తి కలుగుతుంది. ఈ లోకంలో వాడు ఆ మంత్రాలను నిరంతరాయంగా అధ్యయనం చేయడం వలన
ఈ వేదాన్ని చదువుకునే సమయంలో విద్యార్థి ఒక్కొక్క మంత్రాన్ని కొన్ని వందల వేల సార్లు ఉచ్చరించవలసి వస్తుంది. గురువుగారు 10 పాఠాలు చెప్పుతాడు, ఆ సందర్భంలో 10 సార్లు అంటాడు. తాను 10 వల్లెలు వేస్తాడు, ఒక్కొక్క వల్లెలో 10 సార్లు చెప్పడం, ఆ విధంగా ఒక 100 సార్లు ఉచ్చరించవలసి వస్తుంది. ఆవర్తి చెప్పుతాడు, అప్పుడు 2 సార్లు పారాయణం చేయవలసి వస్తుంది, అప్పుడు మళ్ళీ 4-5 సార్లు దాన్ని అధ్యయనం చేయవలసి వస్తుంది. ఈ విధంగా ఏ మంత్రాలను గురువు ద్వారా విని విద్యార్థి అయినటువంటి వాడు దీన్ని అధ్యయనం చేస్తూ ఉంటాడో కొన్ని వందలు వేలు లక్షల సార్లు ఆ మంత్రాలను అధ్యయనం చేసి ఉపాసన చేసిన వాడవుతాడు. దానివలన ఆ మంత్రానికి సంబంధించినటువంటి ఏ శక్తి ఉంటుందో ఆ శక్తి అంతా కూడా వానికి హస్తగతమవుతుంది. మనకు తంత్రశాస్త్రాల్లో చెప్పే మాట ఏమిటి అంటే, గురువు ద్వారా ఏ బాలామంత్రాన్నో, ఏ నవాక్షరీ మంత్రాన్నో, ఏ దక్షిణామూర్తి లేదా గణపతికి సంబంధించిన మంత్రాన్నో ఉపదేశంగా పొందిన తర్వాత ఆ మంత్రము ఉపదేశాన్ని పొందినటువంటి వ్యక్తికి అధీనంలోకి రావాలి అంటే అక్షర లక్ష గనక ఒకవేళ జపం చేసినట్టయితే ఆ మంత్రం సిద్ధిస్తుంది అని తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది. అందుకని ఉపదేశాన్ని పొందినటువంటి మంత్రాన్ని అక్షర లక్ష జపాన్ని చేసి పురశ్చరణ అనేటువంటిది చేస్తూ మంత్రసిద్ధిని పొందుతూ ఉంటారు. ఈ విధంగా ఒక్క మంత్రాన్ని గురుముఖతః స్వీకరించినటువంటి వ్యక్తులు జీవితంలో నేను పురశ్చరణం చేసి ఈ మంత్రాన్ని నా స్వాధీనం చేసుకున్నాను అని సంతోషపడుతూ ఉంటారు. అటువంటిది వేదంలో అనేక మంత్రాలు మనకు వస్తాయి. అటువంటి అనేక మంత్రాలను తన అధీనంలో ఉంచుకున్నటువంటి ఈ సాధకుడు వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు ఎంత గొప్పనైనటువంటి వాడై ఉంటాడు ఒక్కసారి ఆలోచన చేయండి. వేదంలో వచ్చేటువంటి ఏ మంత్రాలు ఉన్నాయో ఈ మంత్రాలన్నీ కూడా పరమాద్భుతమైనటువంటి మంత్రాలు. జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణులను సంరక్షణ చేయమని ప్రార్థించేటువంటి మంత్రాలు. అందులో మొట్టమొదట యజుర్వేదంలో వచ్చేటువంటి మంత్రము ఇషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్థ దేవో వస్సవిత ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవభాగమూర్జస్వతీః పయస్వతీః ప్రజావతీరనమీవాః అయక్ష్మామావస్తేన ఈశతమాఘశగూంసో రుద్రస్య హేతిః పరివో వృణక్తు ధ్రువా అస్మిన్ గోపతౌ స్యాత బహ్వీర్యజమానస్య పశూన్ పాహి అని పశూన్ పాహి పశువులను రక్షించండి అని ప్రార్థన చేస్తూ ఆరంభమవుతుంది యజుర్వేదం. అందులో దేవోవస్సవితో ప్రార్పయతు, పశువులన్నిటిల్లో శ్రేష్టమైనటువంటి పశువు గోవు. గోవుతో సమానమైనటువంటి పశువు ఇంకొకటి లేదు ఈ అనంత బ్రహ్మాండాల్లో. పశువు యొక్క ఆ శరీరాన్ని ధరించి ఉన్నప్పటికీ కూడా దేవతల చేత కూడా ప్రార్థింపబడేటువంటి గొప్పనైనటువంటి ప్రాణి గోవు. అందుకని ఆ గోవుకు సంబంధించిన ప్రార్థనతో ఆరంభమవుతుంది యజుర్వేదం అనేటువంటిది. ఎంత అద్భుతమైనటువంటి మంత్రము. ఏమంటూ ఉన్నది వేదమాత అనంటే, వేదమాత గోవులను ఉద్దేశించి దేవో వస్సవిత ప్రార్పయతు, ఆ సవిత అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి ఏ పరమాత్మ గలడో ఆ పరమాత్మ, ఓ ఆవులారా, శ్రేష్ఠతమాయ కర్మణే ఆప్యాయధ్వం, మిమ్ములను అగ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. అటువంటి గోవులైనటువంటి మీకు సవిత అనేటువంటి పేరు గల ఏ దేవత గలడో పరమాత్మ గలడో ఆ పరమాత్మ మీకు రావలసినటువంటి భాగాన్ని ఈ లోకంలో సమకూర్చుగాక. ఆవులకు రావలసినటువంటి భాగం ఏది అనంటే, ఆవులు అన్నాన్ని తినవు. ఆవులు తినేటువంటి ఆహారం ఏది? గడ్డి. పచ్చిగడ్డిని ఎండుగడ్డిని మీరు తినేటువంటి ఆహారం ఉన్నదో ఆ ఆహారాన్ని పరమాత్మ సవిత అనేటువంటి పేరు గల ఆ పరమాత్మ మీకు దాన్ని వ్యవస్థ చేసుగాక. మీకు ఆహారానికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఆ పరమాత్మ మీకు చేసుగాక. మీరు ఆహారాన్ని స్వీకరించిన తర్వాత గడ్డిని బాగా మేసి పచ్చిగడ్డిని కూడా స్వీకరించిన తర్వాత పయస్వతీ ప్రజావతీ అనమీవ అయక్ష్మా మావస్తేన ఈశత, పయస్వతీ సమృద్ధమైనటువంటి పాలనిచ్చేటువంటి వాళ్ళవుదురుగాక. మీరు దేవత
పరమాత్మ స్వరూపుడైనటువంటి సవిత మీకు గడ్డిని ఆహారంగా ఇచ్చిన తర్వాత ఆ గడ్డిని మేసినటువంటి పశువులైనటువంటి గోమాతలైనటువంటి మీరు సమృద్ధమైనటువంటి పాలను ఇద్దురుగాక, ఆ పాలను లేగదూడలకు ఇస్తూ వాటిని పెంచుతూ వాటి పోషణ చేస్తూ ఉన్నటువంటి వారై ఆవులైనటువంటి మీరు కేవలం అంతకే సంతృప్తిని పొందక యజ్ఞములకు భాగములు అయినటువంటి హవిస్సులు ఉన్నాయో వాటికి ప్రధానములైనటువంటి ఆజ్యము గలదో ఆ ఆజ్యాన్ని కూడా మీరు సమకూర్తురుగాక. ఆవులైనటువంటి మీరు పరమాత్మ చేత ఇవ్వబడ్డటువంటి ఆహారాన్ని స్వీకరించి దేవతలకు ఆహారమైనటువంటి హవిష్యాన్ని ఇచ్చేందుకోసమై మీరంతా కూడా సిద్ధమై ఉందురుగాక. అంతేకాకుండా మీరు లోకంలో సంచరించే సమయంలో రుద్రునికి ఎప్పుడూ కూడా కోపాన్ని వచ్చేట్టుగా చేయకుండా ఉందురుగాక. హే ఆవులారా, వేదమాత ఈ విధంగా ఆవులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆవులకు హితాన్ని గురించి కూడా చెప్పుతూ ఉన్నది. రుద్రస్య హేతి మాఘశగూంసో రుద్రస్య హేతి. రుద్రుడు చేతుల్లో ఆయుధాలను ధరించుకొని ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ రుద్రుని కోపానికి మాత్రము కారణాలు కాకుండా ఉండండి. రుద్రుని కోపానికి మీరెవ్వరూ కూడా భాక్కులు కాకండి అని వేదం చెబుతూ ఉన్నది. అంటే ఒక సందర్భంలో రుద్రుని కోపానికి అవి గురైనాయి పాపం. అందుకని వేదమాతనే గోవులతో ఈ విధంగా చెప్తున్నది, హే గోమాతలారా, రుద్రుని కోపానికి మాత్రం మీరు గురి కాకుండా ఉండండి. వేదానికి సంబంధించిన ఈ మంత్రాన్ని మనం వివరించుకోవాలి అంటే ఇతిహాసంలోకి వెళ్ళవలసినదే. ఇతిహాసం ఏం చెబుతూ ఉన్నది అంటే, బ్రహ్మదేవుడు జగత్తుల యొక్క సృష్టింపబడ్డటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రాణుల యొక్క రక్షణ జరగాలి అంటే యజ్ఞాలు జరగాలి అని, యజ్ఞములలో దేవతలను సంతోషపరచాలి అంటే దేవతలు హవిష్యంతో సంతోషపడతారు అని, ఆ హవిష్యాన్ని ఇచ్చేటువంటివి ఆవులు కాబట్టి అని ఆవులను సృష్టించినాడు. ఆ ఆవులు మేతమేస్తూ కైలాస శిఖరానికి వెళ్ళినాయి. కైలాసంలో మహాదేవుడైనటువంటి శంకరుడు హాయిగా ధ్యాన నిమీలితేక్షణుడై ఆయన ఉపాసన చేస్తూ ఉన్నాడు, పరమాత్మ చింతన చేస్తూ ఉన్నాడు. పరమాత్మ చింతన చేసేటువంటి ఆ ఈశ్వరుణ్ణి ఎవ్వరూ కూడా వ్యతిరేకించకూడదు, ఆయనకు ఆటంకాన్ని కలిగించకూడదు. కానీ ఆవులు ఆటంకాన్ని కలిగించినాయి ఒక సందర్భంలో. అదెట్లా అనంటే మహాభారతంలో చెప్పినాడు, ఆవులు పర్వత శిఖరాలపైన ఉండి మేతం వేస్తూ ఉన్నాయి. లేగదూడలు వచ్చి ఆవుల యొక్క పొదుగులను పట్టుకొని పాలు తాగుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఆవుల పిల్లలైనటువంటి లేగదూడలు ఉన్నాయో లేగదూడల ముఖాలకు ఆ పాల యొక్క నురుగు అంటుకున్నది. ఇంతలో రివ్వున గాలి వీచినది. ఆ గాలితో ఆవు పిల్లలైనటువంటి లేగదూడల ముఖాల కంటినటువంటి ఆ పాల యొక్క నురుగు వెళ్ళి ఆ శివుని యొక్క ముఖం పైన పడ్డది. దూరముగా ఉన్నటువంటి ఆ శంకరుని ముఖారవిందం పైన ఈ నురగబడగానే ధ్యానంలో ఉన్నటువంటి శివునికి ధ్యానభంగం అయిపోయినది. నాకు ఈ ఉపాసనను, ఈ తపస్సును, ఈ ధ్యానాన్ని భంగం చేసినది ఎవరో వాళ్ళని నేను ప్రాణాలతో ఉంచను అని కోపానికి వచ్చినటువంటి వాడి మూడవ కన్నును తెరిచినాడు. భయంకరమైనటువంటి అగ్నికీలలు ఆ మూడవ కన్నులో నుండి వస్తూ ఉన్నాయి. ఇంతలో బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి, లోకాలను రక్షించే నిమిత్తమై ఏ ఆవులను నేను సృష్టించినానో ఆ ఆవులు గనక ఒకవేళ శివుని యొక్క మూడవ కంటితో భస్మం అయిపోయినట్టయితే, కంటి నుండి వచ్చినటువంటి అగ్నికీలలతో భస్మం అయినట్టయితే జగత్తులు ఇంకా రక్షింపబడవు అని భావించి శివుణ్ణి స్తోత్రం చేసి శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. శంకరుడు ఆ సమయంలో, బ్రహ్మ, ఎందుకు నీ ఈ విధంగా నన్ను గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావు అని అడిగితే, నా చేత సృష్టింపబడ్డటువంటి ఈ సృష్టిలోని ఏ ప్రాణులైనటువంటి పశువులైనటువంటి పశురూపాన్ని ధరించినటువంటి ఆవులు ఉన్నాయో వాటిని నీవు మూడవ కంటి చేత దగ్ధం చేయకయ్యా. మూడవ కన్ను నుండి ఆవిర్భవించినటువంటి అగ్నికీలలచే గనక ఒకవేళ ఆవులు దగ్ధమైనవి అనంటే, దగ్ధమైనటువంటి ఆవులు ఇంకా హవిష్యాన్ని ఇవ్వవు. హవిష్యము దేవతలకు ముట్టకపోతే వాళ్ళు వర్షాన్ని కురిపించరు. ఆ వర్షమే కనుక లేకపోయినట్టయితే ప్రాణులకు ఆహారం అనేటువంటిది దొరకదు అని ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో అప్పుడు
బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనను విన్నటువంటి శంకరుడు ఆ అగ్నిని ఉపసంహారం చేసుకున్నాడు. ఇంతలో ఏమైపోయినది, బ్రహ్మదేవుని ప్రార్థన ఈ వరము అనుగ్రహాన్ని ఇచ్చే లోపు ఆ అగ్ని కీలల యొక్క వేడి ఆవులలో కొన్ని ఆవులపైన ఆ వేడి ప్రసరించి తెల్లగా ఉన్నటువంటి ఆవులు నల్లగా మారిపోయినాయట. తెల్లగా ఉన్నటువంటి ఆవులు నల్లగా మారిపోయినాయి. కానీ సమస్య పరిష్కారం కాలేదు, సమస్య జటిలమై కూర్చున్నది. శివునికి నమస్కారం చేసి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆవులు కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని నల్లగా ఉన్నాయి. ఇప్పుడు నల్లగా ఉన్నటువంటి ఆవులను తెల్లగా ఉన్నటువంటి ఆవులు చూసి దెప్పుతూ ఉన్నాయి, మేము తెల్లగా ఉన్నాము, మీరు నల్లగా ఉన్నారు అని. అప్పుడు నల్లగా ఉన్నటువంటి నలుపెక్కినటువంటి ఈశ్వరుని యొక్క మూడవ కంటి నుండి ఆవిర్భవించిన అగ్నికీలల చేత దగ్ధమైనటువంటి శరీరము కలిగినటువంటి నల్లుపెక్కినటువంటి ఆవులున్నాయో నల్ల ఆవులు, అవన్నీ చాలా బాధపడి బ్రహ్మ సమీపానికి వెళ్ళి, హే బ్రహ్మ, తెల్ల ఆవులు మమ్మలను చూసి దెప్పుతూ ఉన్నాయి, మమ్మలను చూసి వెక్కిరిస్తూ ఉన్నాయి, అందుకని మాకున్నటువంటి ఈ దుఃఖాన్ని నీ దగ్గర విన్నవించుకున్నాము. ఈశ్వరుని వల్ల కదా మాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేమేమైనా ఈశ్వరుని యొక్క తపస్సు భంగమవుగా కానీ ప్రయత్నపూర్వకముగా భంగపరిచినామా ఆయన తపస్సును? ఈశ్వరుని యొక్క మూడవ కంటి నుండి వచ్చినటువంటి అగ్నికీలల చేత మాకు ఈ శరీరం ఏర్పడ్డది, ఏదైనా ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించవయ్యా అని ప్రార్థన చేస్తే, అప్పుడు ఈ ఆవులనన్నిటిని కూడా నల్ల ఆవులను తీసుకొని శివుని సమీపానికి వెళ్ళి శివునికి ఈ విషయాన్ని ప్రస్తావించగా శంకరుడు అప్పుడు ఏమన్నాడు అనంటే, హే బ్రహ్మ, హే గోమాతలారా, ఇది లోకంలో జరగవలసినటువంటి పనిగా జరిగిపోయినది, ఎవరూ దీనికి కారణము అని చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ జరిగినటువంటి లీలలో నల్ల రూపాన్ని పొందినటువంటి ఆవులైన మీరు మీ వంశంలో పుట్టినటువంటి తెల్ల ఆవుల చేత నిందను పొందుతూ ఉన్నారు. కాబట్టి మీకున్నటువంటి నిందాజనితమైన దుఃఖం తొలగిపోవాలంటే మిమ్ములను తెల్లగా మార్చడం కాదు, మీకు నేను కొన్ని వరాలను ఇస్తాను, ఆ వరాల వల్ల మీరు సంతృప్తిని పొందండి అని ఆ నల్ల జాతి ఆవులకు కొన్ని వరాలు ఇచ్చినాడు మహాదేవుడైనటువంటి శంకరుడు. ఏమని వరాలు ఇచ్చినాడు అనంటే, హే నల్లని గోవులారా, మీకు సంబంధించినటువంటి ఏ పాలున్నాయో ఆ పాలు ప్రజలు తాగకుండా ఉండి ఆ పాలను శివుడనైన నాకు అభిషేకం చేసిన లేదా విష్ణుమూర్తిని అభిషేకం చేసిన తెల్ల ఆవు పాలతో అభిషేకం చేసిన దానికంటే 1000 రెట్ల అధికమైనటువంటి పుణ్యఫలం మీకు వచ్చుగాక అనేటువంటి వరాన్ని ఇవ్వగానే సంతోషపడి తన జాతిలో జన్మించి తనను వెక్కిరించినటువంటి తెల్ల ఆవుల సమీపానికి వెళ్ళి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఈ నల్ల ఆవులు ఈ విషయాన్ని చెప్పినవి అనే విషయాన్ని మనకు మహాభారతంలో చెప్తారు. ఇక్కడ ఈ మంత్రం చదవగానే ఆ కథ జ్ఞాపకం వచ్చి ఇతిహాసాన్ని ఇక్కడ నేను ఉట్టంకించడం జరిగినది. రుద్రస్య హేతిః పరివో వృణక్తు, శివునికి సంబంధించినటువంటి కోపానికి మీరెప్పుడూ కూడా గురి కాకుండా ఉండండి. ఇదివరకు ఒకసారి శివుని యొక్క కోపానికి గురి అయ్యే తెల్లగా ఉన్నటువంటి మీరు నల్లగా మారిపోయినారు కాబట్టి అనేటువంటి ఈ విషయాన్ని కనుక ఒకవేళ చెప్పకపోయినట్టయితే ఈ వేదానికి సమగ్రమైనటువంటి వ్యాఖ్యానం చేసిన వాళ్ళం మనం కాకుండా పోతాం. అందుకని ఇతిహాసం యొక్క ఆవశ్యకత తప్పకుండా ఉండాలి వేదాన్ని అర్థం చెప్పే విషయంలో. బహ్వీర్యజమానస్య పశూన్ పాహి, అంతేకాకుండా యజమాని ఎవరైతే ఉన్నాడో ఆవులను రక్షించేటువంటి వ్యక్తి, అతను అనేక పశువులను అనేక గోవులను పొందినటువంటి వాడై ఉంటూ గోవులను రక్షించేటువంటి వాడై ఉంటూ లోకాలన్నిటి కూడా రక్షించేటువంటి దేవతలకు ఆహారాన్ని ఇచ్చేవాడు కావాలి. అందుకని ఆవులైనటువంటి మీరు క్షేమంగా పరమాత్మ ఇచ్చినటువంటి మేతను మేస్తూ క్షేమాన్ని పొంది ఈశ్వరుని కోపానికి గురి కాకుండా ప్రజలకు దేవతలకు కూడా ఆహారాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు అవుదురుగాక అనేటువంటి ప్రార్థనతో ఈ యజుర్వేదము ప్రారంభమవుతుంది. ఇటువంటి మంత్రాలు సకల ప్రాణులకు క్షేమాన్ని కలిగించేటువంటి ఉద్దేశాన్ని పెట్టుకొని ప్రార్థించినటువంటి ప్రార్థనాత్మకమైనటువంటి మంత్రాలు మనకు ఈ అనంతమైనటువంటి వేదాల్లో కనబడుతూ ఉంటాయి. ఇందులో మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి విషయాల్లో వేదం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది అని, అందులో కర్మకాండాత్మకమైనటువంటిది ఒకటి, రెండవది జ్ఞానకాండాత్మకమైనటువంటిది అని. ఈ కర్మకాండ అనేటువంటి దానిలో నిత్యము
నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు అని మొత్తము 4 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు అని. నిత్యకర్మలు అనంటే వాడు మానవునిగా జన్మించిన తర్వాత తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ప్రతినిత్యము వాటిని నిత్యకర్మలు అని అంటారు. అవి ఏవి అనంటే అహరహ సంధ్యాముపాసీత. ఉపనయనం చేసుకున్నటువంటి వటువును ఉద్దేశించి వేదం చెప్పుతుంది అహరహ సంధ్యాముపాసీత, ప్రతి పూట నీవు సంధ్యావందనాన్ని చేయాలి. ఉపనయనం చేసుకున్నటువంటి వటువు ఒకనాడు తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు, నాయన నేను ఉపనీతుడనైనాను కదా, ఉపనయనం చేసుకున్నాను కదా, సంధ్యావందనాన్ని ఎన్ని రోజులు చేసుకోవాలి? అప్పుడు తండ్రి కొడుకును అడుగుతున్నాడు, ఎన్ని రోజులు అని అడుగుతున్నావు, ఎందుకురా అనంటే అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు 40 రోజులు, శివదీక్ష తీసుకున్న వాళ్ళు 20 రోజులు, ఆంజనేయ దీక్ష తీసుకున్న వాళ్ళు 15 రోజులు కూడా దీక్షలో ఉండి ఆ దీక్షా నియమాలను పాటిస్తారు కదా. ఇప్పుడు యజ్ఞోపవీతాన్ని వేసుకొని గాయత్రీ దీక్షను తీసుకున్నటువంటి నేను ఎన్ని రోజులు సంధ్యావందనాన్ని చేయాలి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు తండ్రి అంటాడు, ఆ దీక్షలకు ఆ రోజులు ఉన్నాయి, కానీ ఈ దీక్ష గలదో గాయత్రీ దీక్ష, దీనికి మాత్రము యావజ్జీవం నీకు ప్రాణాలున్నంత వరకు, సన్యాసాన్ని స్వీకరించేంత వరకు గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి, సంధ్యా ఉపాసనను తప్పకుండా చేస్తూనే ఉండాలి. దీన్ని ఏమంటారు అనంటే దీన్ని నిత్యకర్మ అని అంటారు. ఏ కర్మను ఆచరించకపోవడం వలన ప్రత్యవాయము అనేటువంటి దోషం వస్తుందో అటువంటి దానిని నిత్యకర్మ అనే పేరుతో పిలుస్తారు. కర్మకాండ అనే పేరుతో పిలువబడేటువంటి వేదభాగంలో ఈ 4 భాగాలున్నాయి. ఆ 4 మొట్టమొదటిది నిత్యకర్మ అని అంటారు. తర్వాత రెండవది నైమిత్తిక కర్మ. నైమిత్తిక కర్మ అనంటే ఒక నిమిత్తముగా ఆచరించవలసినటువంటి కర్మ. స్నానం చేయడం అనేటువంటిది సహజంగా నిత్యకర్మ, ప్రతిరోజు చేయవలసిందే. కానీ గ్రహణం వచ్చినది, అర్ధరాత్రి పూట చంద్రగ్రహణం వచ్చినది, లేదా మధ్యాహ్న వేళలో 1 గంటకో 12 గంటలకో 9 గంటలకో సూర్యగ్రహణం వచ్చినది, ఆ సమయంలో చేసేటువంటి ఏ స్నానం ఉన్నదో అది నిమిత్తముగా చేసేటువంటి స్నానము. నిత్య స్నానము ప్రతిరోజు చేసేటువంటి స్నానమే. గ్రహణ నిమిత్తముగా చేసేటువంటి స్నానం ఏదైతే ఉన్నదో ఆ కర్మానుష్ఠానాన్ని నైమిత్తికము అని అంటారు. ఒకవేళ ఇల్లు గనక దగ్ధమైపోయినది, మంటలతో అది కాలిపోతూ ఉన్నది, మంటల చేత కాలబడ్డటువంటి ఇల్లు ఎవరికైతే ఉంటుందో అటువంటి ఇల్లు గలవ యజమాని ఎవడైతే ఉన్నాడో ఆ యజమాని క్షామవతి ఇష్టి అనేటువంటి పేరు గల ఇష్టిని చేసుకోవాలి. దీన్ని నైమిత్తికము అని అంటారు. ఇల్లు కాలడం అనేటువంటి నిమిత్తముగా ఆ దోష పరిహారం కోసమే చేసేటువంటి కర్మను నైమిత్తిక కర్మ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని నైమిత్తిక కర్మ అంటారు. నిత్యకర్మ రెండవది, నైమిత్తిక కర్మ మూడవది, కామ్యకర్మ అనేటువంటి పేరు గల కర్మ ఉన్నది. పశువులు బాగా నాకు కావాలి, ఇంటి నిండా పశువులు ఉండాలి. వెనకటి కాలంలో ధనము అనంటే పశువుల యొక్క సమృద్ధి కదా ధనము అనంటే. పశువులు బాగా ఉండాలి అనేటువంటి వాడికి చేసేటువంటి కర్మ ఏది అనంటే చిత్రయా యజేత పశుకామహ అని యజుర్వేదం చెప్పినది. చిత్రేష్టి అనేటువంటి పేరు గల ఒక కర్మ ఉన్నది. ఆ కర్మను గనక ఒకవేళ ఆచరించినట్టయితే ఇంటి నిండా పశువులే ఉంటాయి సమృద్ధమైనటువంటి రీతిలో అని. ఏ కోరికను కోరి కర్మను ఆచరిస్తాడో దాన్ని కామ్యకర్మ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ విధంగా నిత్యము, నైమిత్తికము, కామ్యము, నిషిద్ధము అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. నిషిద్ధం నిన్న మనం చెప్పుకున్నప్పుడు నిషిద్ధ కర్మలను గురించి కూడా తెలుసుకోవాలి అని చెప్పుకున్నాము. ఎందుకు నిషిద్ధ కర్మలను గురించి తెలుసుకోవాలి అనంటే వాటిని వదిలిపెట్టడం కోసము. నిషిద్ధ కర్మలు ఏవి అనంటే స్త్రీలు గనక ఒకవేళ బయట ఉన్నారు, వాళ్ళు రజస్వలైనారు అనంటే వాళ్ళతో మాట్లాడకూడదు అనేటువంటిది నిషేధం ఉన్నది. తస్మాత్ మలవద్వాససా న సంవదేత న సహాసీత. మలవద్వాస అనంటే రజస్వలైనటువంటి ఏ స్త్రీ ఉంటుందో ఆ స్త్రీతో మాట్లాడకూడదు, ఆమెతో సహా కూర్చోకూడదు,
ఆమెతో సహా కూర్చొని భోజనాన్ని చేయకూడదు అనేటువంటి నిషేధాలున్నాయి. న కలంజం భక్షయేత్, న సురాం పిబేత్, సురాపానాన్ని చేయకూడదు, ఉల్లిగడ్డ వెల్లిపాయలను తినకూడదు అనేటువంటి నిషేధాలున్నాయో వేదాల్లో వచ్చేటువంటివి వాటిని నిషిద్ధ కర్మలు అని అంటారు. నిషిద్ధ కర్మలను వదిలిపెట్టాలి, కామ్య కర్మలను కోరికలున్నప్పుడు చేసుకోవాలి, తర్వాత నిమిత్త కర్మలను ఆచరించాలి, నిత్య కర్మలను తప్పకుండా ఆచరిస్తూనే ఉండవలసింది అని మీమాంసకులు వేదాల్లో వచ్చేటువంటి మంత్రాలను బాగా పరిశీలన చేసి కర్మకాండగా పిలువబడేటువంటి ఈ వేదములో ఉండేటువంటి ఏ మంత్రాలున్నాయో ఈ 4 రకాలైనటువంటి విధానాలను మనకు తెలియజేస్తుంది అనే విషయాన్ని చెప్పి, ఇక జ్ఞానకాండకు సంబంధించినటువంటి ఏ భాగం ఉన్నదో వేదంలో ఉండేటువంటి 2వ భాగము, ఆ భాగంలో 2 రకాలైనటువంటి విషయాలను తెలియపరిచినది. ఒకటి సద్యోముక్తి, 2 క్రమముక్తి అని. సద్యోముక్తి అని అంటే అజ్ఞానమును తొలగించుకునేందుకోసమే జ్ఞానమును పొందాలి. ఉపనిషత్తులు ఏం చెప్పినాయి అంటే జ్ఞానాదేవతు కైవల్యం, కైవల్యం అనే పదానికి ముక్తి అని అర్థము. ముక్తి అనేటువంటిది మనకు రావాలి అని అంటే అది కేవలము జ్ఞానము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకొని జీవపరమేశ్వరులకు సంబంధించిన భేదాన్ని తొలగించుకొని వాళ్ళిద్దరూ వేరు కాదు, వాళ్ళిద్దరూ కూడా అభిన్నులే అనేటువంటి అనుభవాత్మకమైనటువంటి జ్ఞానాన్ని ఎవడైతే పొందుతాడో అటువంటి వాడు శరీరముతో ఉండి కూడా ముక్తిని పొందుతాడు. దాన్ని సద్యోముక్తి అనే పేరుతో పిలుస్తారు. రెండవది క్రమముక్తి అనేటువంటిది ఒకటి ఉన్నది. క్రమముక్తి అని అంటే జ్ఞానం అనేటువంటిది రావడం ఇది చాలా కష్టమైనటువంటి విషయం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినాడు. మనుష్య జన్మనెత్తినటువంటి వాళ్ళలో జ్ఞాని కావడం అనేటువంటిది 1000 మందిలో ఏ ఒక్కడో అవుతాడు. ఆ ఒక్కడిలో తెలుసుకున్నటువంటి వాళ్ళు 100 మందిలో ఏ ఒక్కడో నన్ను నిజంగా తెలుసుకున్నటువంటి వాడు అవుతాడయ్యా అర్జున అని అన్నాడు. అందుకని అందరికీ సద్యోముక్తి అనేటువంటిది రావాలనేటువంటి నియమం లేదు. ఒకవేళ అదే నియమం ఉన్నట్టయితే అందరూ ముక్తులైపోయేవాళ్ళు, జగత్ అనేటువంటిదే ఉండకపోయేది. అందుకని క్రమముక్తి అనేటువంటిది రెండవది చెప్పినారు. ఈ క్రమముక్తి అనంటే యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి యజ్ఞయాగాది క్రతువుల వలన వచ్చేటువంటి ఏ ఫలం ఉంటుందో ఆ ఫలాన్ని అపేక్షించగా ఆ ఫలాన్ని ఈశ్వరార్పణ చేయడం వలన ఈశ్వరుడు మనం ఇచ్చినటువంటి ఫలాన్ని స్వీకరించి మన అంతఃకరణాన్ని శుద్ధం చేయడం వలన శుద్ధమైనటువంటి అంతఃకరణలో పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది అనేటువంటిది ఇది క్రమముక్తి అని అంటారు. ఈ విధంగా కర్మకాండలో 4 భాగాలు, జ్ఞానకాండలో 2 భాగాలు, ఈ విధంగా విభక్తమై ఉన్నటువంటి ఏ వేదం గలదో ఈ వేదము చాలా విశాలమైనటువంటిది ఉంటుందయ్యా. ఈ వేదం నిజానికి ఋగ్వేదము, యజుర్వేద, సామ, అథర్వణాలు అనేటువంటి ఈ 4 వేదాల్లో ఈ యజుర్వేదానికి 101 శాఖలు ఉండేవి. చరణ వ్యూహము అనేటువంటి పేరు గల వేదాలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి విషయాలను తెలియపరిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథము. శౌనకుడు అనేటువంటి పేరు గల ఋషీశ్వరుడు చరణ వ్యూహము అనేటువంటి పేరు గల గ్రంథాన్ని రచించి అందులో ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వణ వేదాలకు సంబంధించినటువంటి విషయాన్నంతా కూడా ప్రస్తావించి చెప్పినాడు. అందులో 100 అధ్వర్యు శాఖా అన్నాడు. 101 యజుర్వేదానికి సంబంధించినటువంటి శాఖలున్నాయి అని. సహస్రవర్త్మ సామవేద, 1000 శాఖలు సామవేదం అనేటువంటిది అంతగా విభక్తమై ఉన్నది. 1000 శాఖలతో కూడుకొని ఉండేది. ఇక ఋగ్వేదము 1వింశతిధా బహ్వృచం, 21 శాఖలుగా విస్తరించున్నది ఋగ్వేదము అని. 9 అథర్వణో వేద, 9 భాగాలతో కూడుకున్నది అథర్వణ వేదము అని. ఈ విధంగా వేదము ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ 4 వేదాలు 1131 శాఖలతో కూడుకొని అంత విస్తృతమైనటువంటి రీతిలో మనకు ఈ వేదరాశి అంతా కూడా ప్రాచీన కాలంలో ఉండేది. మన దురదృష్టము పరంపర అనేటువంటిది లేకుండా పోయి అధ్యయనాధ్యాపనాలు అనేటువంటివి లేకపోవడం వలన మనమంతా కూడా ఈ వేద భాగాలను,
ఈ మంత్రభాగాలను ఈ శాఖ ఎన్నైతే శాఖలు ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం చాలా మట్టుకు పోగొట్టుకుంటున్నాము. ఇదంతా దురదృష్టకరమైనటువంటి విషయము. ఒక్కసారి శ్రోతలైనటువంటి మీరంతా కూడా ఆలోచించాలి. అందుకని నిష్కారణేన షడంగో వేదో అధ్యేయో జ్ఞేయశ్చ అనేటువంటి ఈ వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని, నాకు వయసు అయిపోయినది కదా, ఇప్పుడు నేనేం పఠిస్తాను, ఈ సమయంలో నేను పఠిస్తే నాకు వేదం వస్తుందా అనేటువంటి భావాన్ని పక్కన పెట్టి, శ్రద్ధ ఆసక్తి కనుక ఒకవేళ ఉన్నట్టయితే తప్పకుండా నేను ఏదైనా సాధించగలను అనేటువంటి ఆ సాధన జిజ్ఞాస ఉండి సంకల్పమే కనుక గట్టిగా ఉన్నది అంటే తప్పకుండా సాధించగలుగుతాడు. ఎంతోమంది రిటైర్ అయిన తర్వాత కూడా వేదమంత్రాలను గురుముఖత అధ్యయనం చేసినటువంటి వాళ్ళి పుస్తక పాఠమైనా పఠించి వేదాన్ని నేర్చుకున్నారు అనంటే ఎందుకు మనం వచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టుకోవాలి? ఒక్కసారి ఆలోచించి శ్రోతలైనటువంటి మనమంతా కూడా వేదాన్ని రక్షించేందుకోసం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనమే గనక ఈ వేదాన్ని రక్షించలేదు, వేదాన్ని రక్షించడము అనంటే వేదాన్ని అధ్యయనం చేయడము అని అర్థము. ఒకవేళ వేదాన్ని అధ్యయనం చేయలేదు అనంటే ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఏ వేదాలు ఉన్నాయో ఈ వేదాలు కూడా లుప్తమైపోతే వేదాలు లేకుండా ఉన్నటువంటి కాలంలో మనం ఎంత దుఃఖాన్ని అనుభవిస్తాము ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచించాలి. అందులో స్తుతియే ప్రధానమైనటువంటిదిగా వచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని రుక్కు అనే పేరుతో పిలుస్తారు. దేవతలకు సంబంధించినటువంటి స్తోత్రాలు అందులో ఉంటాయి. యాజ్ఞిక అంటే కర్మాంగముగా చేసేటువంటి పనులలో వినియోగించేటువంటి ఏ మంత్రభాగం ఖండికలు ఉంటాయో వాటిని యజుస్సులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఋగ్వేదంలో ఉన్నటువంటి ఏ రుక్కులు ఉన్నాయో ఆ రుక్కులు స్తోత్ర ప్రధానములై ఉంటాయి కదా, ఆ స్తోత్ర ప్రధానములై ఉన్నటువంటి ఆ రుక్కులను కమ్మని గాన రూపంలో చదవడం ఏదైతే ఉంటుందో దాన్ని సామ అనే పేరుతో పిలుస్తారు. రుచ్యధ్యూఢం సామక. ఋగ్వేదంలో వచ్చినటువంటి స్తోత్ర భాగాన్నే గాన రూపంలో చేసినప్పుడు అవి సామములు అనేటువంటి పేరుతో పిలువబడతాయి. అథర్వ అనేటువంటి పేరు గల ఋషి సంగ్రహించినటువంటి ఏ మంత్రభాగం ఉన్నదో దేశానికి అరిష్టాలు వచ్చినప్పుడు, దేశానికి క్షేమాన్ని కలిగించే సమయంలో ఏ ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి కర్మానుష్ఠానాలు చేయాలి అనేటువంటి విషయాలను సంగ్రహించి ఏవైతే చెప్పినాడో అథర్వానే పేరు గల ఋషీశ్వరుని చేత సంగ్రహింపబడ్డవి కాబట్టి వాటిని అథర్వ వేదములు అనేటువంటి పేరుతో పిలిచినారు. ఇక వేదానికి లక్షణం చెప్పుకునే సమయంలో మంత్రబ్రాహ్మణయోహో, మంత్రము బ్రాహ్మణము అనేటువంటి రెండిటి కలయిక దేనికైతే ఉంటుందో దాన్ని వేదము అనే పేరుతో పిలుస్తారు అని చెప్పుకున్నాము. అక్కడ బ్రాహ్మణము అనే పదానికి అర్థం ఏమిటి అనంటే అర్థవాదమే ప్రధానముగా పెట్టుకొని చెప్పేటువంటి భాగం ఉన్నదో దాన్ని బ్రాహ్మణ భాగము అని అంటారు. అనుష్ఠానానికి వినియోగించేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి ఏ భాగం గలదో దాన్ని మంత్రభాగము అని అంటారు. మొన్న సూచనప్రాయంగా కూడా మనం చెప్పుకున్నాము, గంధద్వారం అనేటువంటి మంత్రం ఉన్నదో ఆ మంత్రముతో గంధాన్ని పెట్టాలి అని. గంధద్వారాందురాధృశాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అని గంధాన్ని పెడతాము. ఈ మంత్రము గంధాన్ని వినియోగించే సమయంలో పఠించేది కాబట్టి దీన్ని మంత్రము అనే పేరుతో పిలిచినారు. గంధాన్ని ఎట్లా పెట్టాలి, ఈ గంధమును పెట్టడం వలన వచ్చే ప్రయోజనం ఏమిటి అనేటువంటి వివరణనిచ్చేటువంటి ఏ భాగం ఉన్నదో దాన్ని బ్రాహ్మణ భాగము అనే పేరుతో పిలుస్తారు. ఈ విధంగా వేదం అనేటువంటిది ఏదైతే ఉన్నదో మంత్రబ్రాహ్మణాత్మకమైనటువంటిది ఉంటుంది. అటువంటి మంత్రబ్రాహ్మణాత్మకమైనటువంటి వేదాన్ని ఎవడైతే అధ్యయనం చేస్తాడో తప్పకుండా వానికి శ్రేయస్సు లభిస్తుంది. ఇందులో సందేహించే అవసరమే లేదు. సాయణాచార్యుల వారు ఈ వేదానికి భాష్యాన్ని రచిస్తూ ఆయన ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ బిభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరేదితి అనేటువంటి శ్లోకాన్ని ఉట్టంకించినారు. దీనికి తాత్పర్యం ఏమిటి అంటే వేదానికి ఎవరైతే భాష్యాన్ని చెప్పాలి అని అనుకుంటారో, వేదానికి అర్థం చెప్పాలి అని అనుకుంటారో అటువంటి వాళ్ళు ఇతిహాస పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళై ఉండాలి.
ఒకవేళ ఇతిహాస పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండా నేను వేదానికి భాష్యాన్ని చెప్పుతాను, వ్యాఖ్యానం చేస్తాను, దీనికి అర్థాన్ని చెప్పుతాను అని ఎవడైనా ముందుకు వస్తే వాణ్ణి చూచి వేదము భయపడుతుందట. మామయం ప్రహరేదితి, నన్ను వీడు కొడతాడు, నన్ను వీడు చక్కగా చూసుకోడు అని బాధపడుతుంది. బిభేతి అల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరేదితి. అందుకని ఇతిహాస పురాణాలు తప్పనిసరి. ఈ విషయంలో ఇదివరకు నేను ఒక విషయాన్ని ఈనాడు ప్రస్తావించినాను, ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. లోకంలో మనం అందరం కూడా శివుణ్ణి సంతోషపరిచేందుకోసమై రుద్రాభిషేకాన్ని చేస్తాము. రుద్రానికి సంబంధించిన ఏ మంత్రాలు ఉన్నాయో, నమస్తే రుద్రమన్యవ మొదలుకొని తంబోజంభే దధామి వరకు ఉండేటువంటి ఏ మంత్రం ఉన్నదో ఇది చాలా అద్భుతం, ఈశ్వరునికి చాలా తృప్తిని కలిగించేటువంటిది. వేదము ఒక్కసారి చెప్పినది అన్న తర్వాత రెండవసారి ఇంకొక మాటను చెప్పదు. చెప్పినదే మళ్ళీ చెప్పదు. చెప్పినదే ఒకవేళ మళ్ళీ చెప్పినట్టయితే పునరుక్తి అనేటువంటి దోషం వస్తుంది. కానీ ఆ దోషము మనకు రుద్రము అనేటువంటి పేరు గల ఈ మంత్రభాగంలో కనబడుతుంది. ఎట్లా అనంటే నీలగ్రీవాశితికంఠాః నీలగ్రీవాశితికంఠాదివగు రుద్రా ఉపశ్రితాః అని ఈ నీలగ్రీవ అనేటువంటి పదాన్ని 3 సార్లు 4 సార్లు ప్రయోగించడం జరిగినది. నీలగ్రీవ అనే పదానికి అర్థం ఏమిటి అంటే శంకరునికి కంఠము నైల్యమై ఉన్నది, అంటే నల్లగా ఉన్నది కంఠము, నల్లనైనటువంటి కంఠం కలిగినటువంటి శంకరుడికి నమస్కారము అన్నది. ఆ తర్వాత నీలగ్రీవా శితికంఠాః అని మళ్ళీ శితికంఠ అనేటువంటి పదాన్ని కూడా వాడినది వేదము. శితి ధవళ మేచకే అని అమర కోశాన్ని ఆధారంగా తీసుకొని మనం చూసినట్టయితే తెల్లదనము తర్వాత నలుపు అనే అర్థం కూడా ఉన్నది. ఇదివరకే ఒకసారి నల్లనైన కంఠం గలవాడు నీలగ్రీవ అనే పదంతో ఆ విశేషణాన్ని వినియోగించినావు కదా వేదమాత, మళ్ళా శితికంఠ అనే పదంతో కూడా అదే మాటను చెప్పుతూ ఉన్నావు. అంతేకాకుండా మళ్ళా నీలగ్రీవ శితికంఠ దివగు రుద్రా ఉపశ్రితా అని 3వసారి కూడా ఈ నీలగ్రీవ అనేటువంటి పదాన్ని వాడడం జరిగినది. ఈ విధంగా ఆలోచించి చూసినట్టయితే 3 పర్యాయాలు రావడం వలన నీలగ్రీవ అని సామాన్యమైనటువంటి కావ్యాల్లోనో లేకపోతే ఇతరమైనటువంటి రచనల్లోనో పునరుక్తి దోషం ఉన్నట్టుగా వేదము ఏ విధమైన దోషం లేనటువంటిది అనబడేటువంటి ఈ వేదంలో ఈ పునరుక్తి అనేటువంటిది ఏర్పడ్డది కదా అని ఒకవేళ మనకు సందేహం వస్తే ఆ సందేహాన్ని తీర్చినారు భాష్యకారులు. లోకంలో మనకందరికీ కూడా ఏం తెలుసును అనంటే శంకరునికి కంఠము నలుపెక్కినది. శంకరునికి కంఠము ఎప్పుడు నలుపెక్కినది, ఏ సందర్భంలో అని ప్రశ్న వేస్తే ప్రతివాడు కూడా చెప్పుతాడు ఏమని అనంటే సముద్రంలో నుండి ఆవిర్భవించినటువంటి హాలాహలాన్ని మింగినాడు కాబట్టి కంఠంలో ఉంచుకొని లోపలికి దాకా దాన్ని మింగకుండా కంఠంలో ఉంచుకున్నాడు కాబట్టి నీలకంఠుడైనాడు అని. కానీ వేదంలో ఉన్న ఈ మాటలను పునరుక్తి దోషం లేకుండా చేయాలి అనంటే ఉన్న వాక్యాలకు ఉన్నట్టుగా అర్థం చెప్పితే సరిపోదు కాబట్టి ఇతిహాస పురాణాల్లోకి వెళ్ళాలి. పద్మపురాణంలో ఏం చెప్పబడ్డది అనంటే పద్మపురాణంలో ఇంద్రుడిని వెంటబెట్టుకొని బృహస్పతి కైలాసానికి వెళ్ళినాడు. కైలాసంలో శంకరుడు ఎక్కడా కనిపించడం లేదు. ఒక పర్వతాకారం అంత మనిషి కనబడితే ఏమయ్యా శంకరుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినాడు ఇంద్రుడు. ఒకసారికి సమాధానం చెప్పలేదు, రెండవసారి కూడా సమాధానం చెప్పకపోయే వరకు దేవతలకు రాజునైన నేను అడగకుండానే సమాధానం చెప్పవలసిన నాకు అడిగినప్పటికీ కూడా నీవు సమాధానం చెప్పడం లేదు కాబట్టి నిన్ను ఇంకా ప్రాణాలతో ఉంచను అని వజ్రాయుధం తీసి వాని కంఠాన్ని కూర్చున్నాడు. భగభగ మండుతున్నటువంటి ఆ అగ్నికీలలు ఆయన కంఠానికి దాకగానే శివుని యొక్క స్వరూపం వచ్చినది ఆ పురుషునికి. ఏమిరా ఇక్కడనే నేనున్నా, ఇంత పెద్ద శరీరాన్ని ధరించి ఉన్నటువంటి నన్ను నీవు గుర్తించలేకపోయినావా అని 3వ కన్నును తెరిచినాడు. అగ్నికీలలు వచ్చి ఇంద్రుడిని భస్మ చేయబోతున్న సమయంలో బృహస్పతి రక్షించినాడు అనేటువంటి కథ చాలా విస్తారంగా ఉన్నది. ఏతావత ఇంద్రుని యొక్క భయంకరమైనటువంటి అగ్నికీలలతో కూడుకున్నటువంటి వజ్రాయుధము మొన ఆ కంఠానికి దాకడం వలన శంకరుని యొక్క కంఠము నలుపెక్కినది. 3 సార్లు ఈ వేదంలో
నీలగ్రీవ, శితికంఠ, నీలగ్రీవ అనేటువంటి పేర్లు ఉచ్చరించినది కాబట్టి వేదము ఈ మూడిటికి 3 పర్యాయాలు శంకరునికి కంఠము నలుపెక్కినది అనే విషయాన్ని చెప్పాలి అనేది ఇతిహాస పురాణముల ద్వారా తెలుస్తుంది. ఒకటి, భాగవతంలో మనం నలుపెక్కిన విషయాన్ని సముద్రంలో నుండి వచ్చినటువంటి విషయాన్ని తాగడం వలన నలుపెక్కినది అని విన్నాము. రెండవది, ఇప్పుడే మనం చెప్పుకున్నాము పద్మపురాణంలో ఇంద్రుని యొక్క వజ్రాయుధము తాకడం వలన ఆయన కంఠము నలుపెక్కినది అని. మహాభారత ఇతిహాసంలో ఒక విచిత్రమైనటువంటి కథను చెప్తాడు. ఏమిటి అనంటే, శివుడు దక్షుని యొక్క యజ్ఞాన్ని నాశనం చేసినాడు. ఎట్లా అని ప్రశ్న వేగానే అందరూ చెప్పే సమాధానం ఏమిటి అంటే, జటాజూటాన్ని పెకిలించి నేలపైన వేసినాడు, వీరభద్రుడు ఆవిర్భవించినాడు, వాడిని ఆదేశించగానే వాడు దక్షుని యొక్క యజ్ఞాన్నంతా నాశనం చేసినాడు అని. కానీ భారతంలో ఏం చెప్పినాడు అంటే, శివుడు కోపానికి వచ్చి దక్షుని యొక్క యజ్ఞాన్ని నాశనం చేసేందుకోసమే త్రిశూలాన్ని ప్రయోగించినాడు అని. ఆ త్రిశూలము వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దక్షుని యొక్క యజ్ఞవాటికనంతా నాశనం చేసి తిరిగి వస్తూ ఉన్న సమయంలో తనకు ఏ శక్తిని వినియోగించినాడో తన శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తి ఇంకా గట్టిగా ఉండడం వల్ల ఇంకా ఏమైనా చేయాలి, దక్షుని యొక్క యజ్ఞాన్ని నాశనం చేసిన తర్వాత కూడా ఇంకా నాలో ఉన్నటువంటి శక్తి చల్లారలేదు, ఏమైనా చేయాలి తిరిగి వస్తున్నటువంటి దశలో బదరికావనంలో నరనారాయణులు తపస్సు చేస్తూ ఉంటే నారాయణుని యొక్క శిరచ్ఛేదం చేస్తాను అని శివుని యొక్క సంకల్పం కాకపోయినప్పటికీ కూడా ఈ త్రిశూలము ఆ నారాయణుని యొక్క శిరచ్ఛేదం చేయడానికి పోతున్న సమయంలో నారాయణమూర్తి దాన్ని గుర్తించి ఒక్కసారి హుం అన్నాడు. హుంకారం చేయగానే శివుని సమీపానికి వెళ్ళి ఆ త్రిశూలము వంకర టింకర్లుగా మారి నేలపైన పడిపోయినది. ఎవరిని నిందించినా, తనను నిందించినా ఊరుకుంటాడు కానీ తన త్రిశూలానికి ఇటువంటి అవమానాన్ని ఎవరు చేసినారో అని భావించి, త్రిశూలమా నీకెట్లా ఈ అవమానం జరిగినది, దక్షయజ్ఞాన్ని నాశనం చేయలేదా అంటే జరిగిన వృత్తాంతాన్ని చెప్పితే నారాయణమూర్తిపైన కోపానికి వచ్చినటువంటి శంకరుడు త్రిశూలాన్ని తీసుకొని మళ్ళీ నారాయణమూర్తిపైకి యుద్ధానికి వస్తూ ఉన్న సమయంలో నారాయణుడు ఊహించినాడు తప్పకుండా శంకరుడు త్రిశూలాన్ని తీసుకొని నా సమీపానికి వస్తాడు అని. రానే వచ్చినాడు, త్రిశూలంతో నారాయణమూర్తి యొక్క వక్షస్థలాన్ని గట్టిగా మోదినాడు ఆ త్రిశూలంతో. అది లోపలి దాకా కుచ్చుకోకుండా ఉండేందుకు నారాయణమూర్తి శివుని యొక్క కంఠాన్ని పట్టుకొని చాలా దూరంగా ఉంచినాడు. ఈ దృశ్యాన్ని మనకు భారతంలో కళ్ళకు కనబడేట్టుగా రాస్తాడు. ఆ సందర్భంలో నారాయణమూర్తి యొక్క స్పర్శ వలన ఏర్పడ్డటువంటి కంఠం యొక్క నలుపు, అది 3వసారి ఏర్పడ్డటువంటి కంఠం యొక్క నలుపు. నారాయణమూర్తికి వక్షస్థలంలో ఉన్నటువంటి ఏ మచ్చ ఉన్నదో ఆ మచ్చ త్రిశూలము ద్వారా, త్రిశూలం యొక్క తాకిడి వలన ఏర్పడ్డటువంటిది అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తాడు. అందుకని హే శ్రోతలారా, వేదముకు సంబంధించిన అర్థాన్ని గనక ఒకవేళ మనం చెప్పాలి అనంటే పురాణములలో ఉన్న కథలు, ఇతిహాసాల్లో ఉన్నటువంటి కథలు గనక ఒకవేళ మనము అనుసంధానం చేయకపోయినట్టయితే 3 సార్లు ఈ నీలగ్రీవ అనే పదాన్ని ఉచ్చరించిన దానికి అర్థం తెలియకపోగా పునరుక్తి దోషం అనేటువంటిది వేదాల్లో ఉన్నది అనేటువంటి ఆరోపణ చేసిన నిజమే కావచ్చును, వేదాలు కూడా పునరుక్తి దోషంతో కూడుకున్నాయని మనం అనుకోవలసి వస్తుంది. కాబట్టి సాయణాచార్యుల వారు ఈ శ్లోకాన్ని ఉట్టంకించి ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ బిభేతి అల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరేదితి. నన్ను వీడు కొడతాడు, వీడు నన్ను దండిస్తాడు అని భయపడి వాడి దగ్గర నుండి పారిపోతుంది. అందుకని ఇతిహాస పురాణాలు 18 విద్యాస్థానాల్లో ఎవడైతే నిష్ణాతుడై ఉన్నాడో అటువంటి వాడు మాత్రమే వేదానికి సంబంధించిన అర్థాన్ని తెలుసుకోగలుగుతాడు, వేదపురుషుని యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరించుకోగలుగుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇంకా అనేక విషయాలు వేదానికి సంబంధించినవి తెలుసుకోవాల్సి ఉన్నాయి. ప్రొద్దటి నుండి అనేక కార్యక్రమాల్లో నిమగ్నులై ఉన్నటువంటి సోదరులు, అటు దర్శనం వెంకటరమణ గారే కావచ్చును, దత్తాత్రేయ శర్మ గారే కావచ్చును, అష్టావధానాది కార్యక్రమాలు, వైదిక క్రతువైనటువంటి షోడశి మహాకార్యక్రమం జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో అక్కడ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నప్పటికీ కూడా ప్రాతస్మరణీయులైనటువంటి కంచి ఆచార్యుల వారి యొక్క దర్శనాన్ని చేసుకొని పుస్తకావిష్కరణ కార్యక్రమం కాగానే ఈ కార్యక్రమాన్ని మనమంతా కూడా పెట్టుకున్నాము. ఉన్న సమయంలో ఈనాటికి సంబంధించినటువంటి విషయాలను నేను ఇప్పటిదాకా ప్రస్తావించినాను. ఆ వేదమాత యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాలు మా అందరిపైన సదా సర్వకాలాలు ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ నా మాటలకు ఉపసంహారాన్ని చేస్తున్నాను.
వేదమాతా కీ జై.